భారత రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్ గాని గవర్నర్స్ గాని బిల్స్ పాస్ అయిన తర్వాత ఎంత కాలంలోపు వాళ్ళు బిల్స్ మీద అసెంట్ ఇవ్వటం అంటే సంతకం పెట్టాలి అనే దాని మీద రాజ్యాంగంలో ఎక్కడా లేదు. దీనికి సంబంధించి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అసలు కోర్టులో అలాంటి ఇంపోజ్ చేయొచ్చా, ఇంత టైం ప్రెసిడెంట్కి గవర్నర్కి ఉంటుంది, ఇంత టైం లోపల వాళ్ళు సంతకం పెట్టాలి, సంతకం పెట్టకపోతే డీమ్డ్ అసెంట్ అంటే సంతకం పెట్టకపోతే ఆ బిల్స్ పాస్ అయినట్లు కోర్టులు పరిగణించవచ్చా? దీని మీద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టును సలహా అడిగారు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక వినూత్నమైన సలహా ఇచ్చింది ఈ అంశం మీద. దీనిలో మనం గనక గమనిస్తే ప్రెసిడెంట్ కానీ గవర్నర్స్ కానీ టైం బౌండ్నెస్ అంటే ఇంత నిర్ణీత కాలం లోపు మీరు ఖచ్చితంగా చేయాలి అని పెట్టే అధికారం కోర్టులకు లేదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు వాళ్ళు కనుక నిర్ణీత కాలంలోపు సంతకం పెట్టకపోతే బిల్స్ను ఆమోదించకపోతే అవి డీమ్డ్ టు బి పాస్డ్ ఆర్ డీమ్డ్ అసెంట్ అని పరిగణించే హక్కు సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టులు కానీ లేదని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టం చేసింది. యాక్చువల్లీ ఈ బిల్స్ పాస్ చేసే అధికారం కావచ్చు, ఈ బిల్స్ మీద సంతకం పెట్టే అధికారం కావచ్చు, ఈ అధికారంలోకి కోర్టులు ఇంటర్ఫీర్ అయ్యే అవకాశం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అసలు డీమ్డ్ అసెంట్ అనే కాన్సెప్టే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టం చేసింది.